హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అది అన్నయ్య జరిగింది. ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి బేబీని మూవ్ చేయాలో మాత్రం అర్థం కావడం లేదు. నేను ఇంకొక రోజు ఇక్కడ ఉండిపోయిన బిజినెస్లో నష్టం ఏ స్థాయిలో వస్తుందో కూడా నాకు తెలియదు. నీకు తెలుసు కదా మన బిజినెస్లో ఎలాంటివో. కానీ బేబీని ఇక్కడ ఎలా వదిలి వెళ్ళగలను? నేను వచ్చి అప్పుడే 6 రోజులు. నిట్టూరుస్తూ దీర్ఘంగా నిశ్వసించాడు డాక్టర్ జయరాజ్. తమ్ముడి మాటలు విని కుర్చీలో భారంగా వెనక్కి వాలాడు మునిరాజ్. ఎస్ జయ్, ఇదంతా నేను విన్నాను. అక్కడ హాస్పిటల్లో జరిగింది చూశాను, నా 2 కళ్ళతో చూశాను. నిజం జయ్, నువ్వైతే నమ్ము. వీటన్నిటితో నాకు ఒక లింక్ దొరికింది, అందుకే వచ్చేసాను అన్నాడు మునిరాజ్. ఏమిటి లింకా? చెప్పండి సార్. ఎంత కష్టమైనా సరే వెళ్ళిపోదాం సార్. నాకైతే మనకు సంబంధం లేని కాలానికి మనల్ని ఎవరో బలవంతంగా విసిరేసినట్టుగా ఉంది. ఆ రాగి ఉంగరం ఎప్పుడు ఏ ఉపద్రవం సృష్టిస్తుందో అర్థం కావట్లేదు. ఆపుకోలేక మధుకర్ గబగబా బయటికి అనేశాడు. ఆ అబ్బాయికి అయితే చాలా భయంగా ఉంది. కానీ అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి మనసు అంగీకరించడం లేదు. అదే స్వచ్ఛమైన స్నేహం అంటే. ఆ స్నేహానికి సంబంధించిన భావం తాలూకు తడి జయరాజ్కి మాత్రం ఎక్కలేదు. మిగతా వాళ్ళందరికీ చాలా బాగా అర్థమైంది. అందరి మనసులు బాధతోనూ వింతల్ని అనుభవించిన ఒక రకమైన పెయిన్తోనూ బరువెక్కాయి. జయరాజ్ మొహం నల్లబడింది. అది గమనించిన అగస్త్యన్ మధుకర్ని చూపులతోనే వారిస్తూ, నీకు అలా అనిపిస్తే నువ్వు వెళ్ళిపో మధుకర్, ఇవన్నీ సాల్వ్ చేసుకుని మేమంతా వస్తాం, నువ్వెందుకు ఈ రిస్కీ ప్లేస్లో సపోర్ట్ చేస్తూ అన్నాడు. జయరాజ్ స్థిమితపడ్డాడు. మధుకర్ తడబడ్డాడు. చప్పన సర్దుకుంటూ, చా అదేం కాదు సార్, మీరు అలా నన్ను అర్థం చేసుకున్నారా? సారీ, నా ఉద్దేశం ఆ రాగి ఉంగరంగాడు కనబడకుండా మన వాళ్ళిద్దరినీ ఎప్పుడేం చేస్తాడో అర్థం కావట్లేదండి. ఆ రాగి ఉంగరంగాడు ఏ ఒక్కటి మనం అడ్డుకోలేకపోతున్నట్టే చేస్తున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఏ ఒక్కటి మనం అడ్డుకోలేకపోతున్నాం. మన కళ్ళ ముందే మన జయ, విద్య ఇలా నరకం అనుభవిస్తుంటే ఇలా గుడ్లప్పగించి చూస్తూ నిల్చోవడం మనకెన్నాళ్ళు చెప్పండి? ఏదైనా ఓ సొల్యూషన్ ఉందంటే ఎంత కష్టమైనా పడి ఇందులోంచి మన వాళ్ళని బయటపడేద్దామని. అంతే సార్, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్ అన్నాడు మధుకర్. జయరాజ్ మొహం వికసించింది. యు ఆర్ కరెక్ట్ మధు. అగస్త్యన్ సార్, అన్నయ్యకి దొరికిన లింకులో ఏ సొల్యూషన్ దాగి ఉందో విందాం. ఎంత ట్రబుల్ అయినా వీ కెన్. మాటలు అందక ఆపేశాడు జయరాజ్. అతని గొంతు మొదటిసారి జీవితంలో బొంగురిపోయింది. బీ స్ట్రాంగ్ జై, బేబీకి ఏం కాదు, ఆ దుష్టశక్తి ఏం కానివ్వదు కూడా మునిరాజ్ ఆలోచనగా అన్నాడు. అదేంటి సార్, ఎవ్వరం కాదనలేని విషయం. ప్రస్తుతం మనకు కావలసింది ఈ సమస్యకు ఒక పరిష్కారం. మునిరాజ్ సార్, మీరు చెప్పండి, ఏంటి దీని పరిష్కారం? మీకు దొరికిన లింక్ ఏంటి? మునిరాజ్ గంభీరంగా గొంతు సవరించుకున్నాడు. ఆయన చెప్పబోతున్న విషయం కోసం చెవులు దోరబెట్టుకుని అంతా కూర్చున్నారు. దాదాపు లాస్ట్ మంత్ అనుకుంటాను గైస్, జయ నా దగ్గరకు వచ్చి తనకు వస్తున్న ఓ కళ గురించి చెప్పింది. అది విని దాని మూలాలని ఆలోచిస్తున్నప్పుడే ఈ వరుస సంఘటనలన్నీ చకచకా జరిగిపోయాయి. అసలు తన క్యాంపుకు వస్తున్నది మైసూరు పాతకోట అన్న విషయం ఆ తర్వాత వారానికి కానీ నాకు స్ఫురించలేదు. అప్పటికే జరగకూడదనుకుంటున్న అనర్థం అంతా జరిగిపోయింది. అప్పుడే మన జూనియర్ స్పెషలిస్టు శశికాంత్ వింతగా ప్రవర్తించడం, మా హాస్పిటల్ 3rd ఫ్లోర్లో సర్జరీ కోసం వచ్చిన ఓ ఏజ్డ్ పేషెంట్ మురుగనాథం భార్య శశిని చూసి వింతగా రియాక్ట్ అవ్వడం, చాలా జరిగాయిలే, అవన్నీ నెమ్మదిగా చెప్తాను. చాలా జరిగిపోయాయి. సో అన్నీ ఆలోచిస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. జాగ్రత్తగా వినండి జై, మీరు కూడా అందరూ. ఓసారి అందరినీ కలయి చూస్తూ అన్నాడు మునిరాజ్. చెప్పండి సార్, ఆదుర్దాగా అన్నారు అందరూ. నంబర్ 1, నా జూనియర్ డాక్టర్ శశికాంత్ వింతగా ప్రవర్తించి సిక్ కావడం, అర్థం కాని భాషలో కన్నడంలో సంభాషించడం. అతడి కన్నడ భాష రాదు. శశికాంత్ బాధ వెనక ఉన్నది కర్ణాటక. నంబర్ 2, నా పేషెంట్ 313లో ఉన్న మురుగనాథం భార్య మణికర్ణిక
శశికాంత్ని చూస్తూనే స్పృహ తప్పి పడిపోవడం, ఆమె వింత ప్రవర్తన చాలా మిస్టీరియస్గా ఉండటం, దాని వెనుకున్నది వాళ్ళు వచ్చింది కర్ణాటక. నెంబర్ 3, మన బేబీ జయంత క్యాంపుకని వచ్చి ఇక్కడ పిచ్చిదానిలా అయిపోయి అలాగే ప్రవర్తిస్తూ భయంకరంగా పేషెంట్లా మారిపోయిన కారణం, ఆ కారణం వెనుకున్న ప్లేస్ కర్ణాటక. నెంబర్ 4, ప్రొఫెసర్ ఆనందరామ్ కళ్ళారా చూసింది, అందరూ ప్రత్యక్షంగా విన్నది మన జయంత ఏదో రాజవంశానికి చెందినట్టుగా ప్రవర్తించటం, మాట్లాడటం, ఆజ్ఞలు జారీ చేయటం, విద్య కూడా చివరికి అదే కండిషన్లో పడి నరక యాతనలకు గురి కావడం, ఈ ఇద్దరమ్మాయిల స్థితి వెనుక ఉన్న ఆ రాజవంశానికి బేస్ కర్ణాటక. ఆ వంశం కర్ణాటకకు చెందినది. సో ఈ 4 సమస్యలకి సెంటర్ కర్ణాటక. అందుకని ఒక్క క్షణం ఆగాడు డాక్టర్ మునిరాజ్. టెన్షన్ తట్టుకోలేని జయరాజ్ సిగరెట్ వెలిగించాడు. అందుకని అందరిలోనూ ఠక్కున అడిగాడు డాక్టర్ అగస్త్యన్, మనం మైసూర్ పాతకోటకు వెళ్ళడమే పరిష్కారం. మధ్యలో బాంబు పడ్డట్టుగా అంతా ఉలిక్కి పడ్డారు. నిజంగా బాంబు పడినా అంత అదురుకునేవారు కాదేమో. వాట్? డాక్టర్ అగస్త్యన్ లేచి నిలబడిపోయాడు. మై గాడ్, ఏంటనయ్యా ఇది? ఇదే పరిష్కారం? జయరాజ్ గొంతు పొడారిపోయింది. అందరిలోనూ ఉత్కంఠ, ఉద్వేగం పీక్స్కి వెళ్ళిపోయాయి. వాళ్ళందరి మొహాలు టెన్షన్తో పాలిపోయాయి. ఈ పరిస్థితులన్నిటికీ కారణమైన కర్ణాటకకి రావడమే పెద్ద తప్పు. ఇంకా పూర్వజన్మల బ్లాక్ హోల్లోకి నేరుగా వెళ్ళిపోవడమా? అందరికీ వెన్ను జలధరించింది. మధుకి మెడ మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అవును జై, మన సమస్యే కర్ణాటక. దాని నుంచి పారిపోతే ఈ సమస్య తీరిపోదు, వెంటాడుతుంది. సో సమస్య ఎదురైనప్పుడు, దాన్ని మనం ఎదుర్కోలేనప్పుడు లోపలికి దూసుకుపోవాలి, చొచ్చుకుపోవాలి జై. ఆ చీకటి గుయ్యారంలోకి తల పెట్టి చూడాలి. అప్పుడే తెలుస్తుంది ఇదంతా ఏమిటో, దీని వెనకున్నది ఏమిటో. పచ్చని జీవితాలని కాలరాస్తున్న ఆ జ్ఞాపకాల ఒరబడికి కారణం స్పష్టంగా తెలియాలి. అంటే ఆ బ్లాక్ హోల్లోకి తొంగి చూడాలి, లాగబడాలి, లాక్కుపోవాలి. మీరంతా జైలు తీసుకుని ఈ ఊరు దాటడానికి ప్రయత్నించినప్పుడు అది జరగకుండా ఆపేసింది మనిషి కాదు, ఓ పెద్ద పాము. దాన్ని చూసి బేబీ ఆప్యాయంగా మాట్లాడింది. అది తలంచుకు వెళ్ళిపోయింది. గుర్తొచ్చిందా? ఏమే కరెక్ట్? కళ్ళద్దాల్లోంచి సూటిగా అందరినీ చూస్తున్నాయి డాక్టర్ మునిరాజ్ మేధావితనంతో కూడిన కళ్ళు. ఎస్ డాక్టర్, ఆ వీడియో నా దగ్గర ఇంకా సేఫ్గానే ఉంది, ఉద్విగ్నంగా అన్నాడు డాక్టర్ మిథున్. దట్ ఈజ్ మై పాయింట్. పాముతో జయ మాట్లాడటం, జయ మాటలతో పాము వెళ్ళిపోవడం, ఇది ఒక అన్యూజువల్ థింగ్ కదూ. ఈ ఊరు దాటి సిటీ వైపు వెళ్తేనే అడ్డంకి. అంటే లోపలికి పొమ్మనే కదా దాని అర్థం. అర్థమైందా? ఈ గెస్ట్ హౌస్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉందా కోట. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది సిటీకి వెళ్ళే దారి. సో అటు వెళ్ళనివ్వని పాము కోటకి రమ్మన్నట్టే కదా అర్థం. అదే మన సమస్యకి చివరి మజిలీ. ఎస్ జై, మనం ఇప్పుడు చేయాల్సింది అందరం ఆలోచించి నిర్ణయిద్దాం. వింటున్నారా? ఎందుకంటే ఏ ఒక్కరి సహకారం లేకపోయినా ఈ రిస్క్ మనం తీసుకోలేం. ఈ పారానార్మల్ యాక్టివిటీస్ అండ్ మిస్టీరియస్ మ్యాటర్స్కి పిల్లలు బలైపోకుండా ఆపడానికి ఏదో దారి మనకు అక్కడే దొరుకుతుంది. బాగా ఆలోచించి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్ణయించుకుందాం. ఏమంటావు జై? ఆగారాయన. అలసటగా ఉన్నట్టు అతని ముఖమే చెబుతోంది. శహభాష్ జయేంద్రవర్మ, నీ ఆత్మలోని రాచగుణం శత్రువుకు ఎదురు అడ్డమనే చెప్తాంది. మంచిది వీరా, మంచిది. నీ పాచిక బాగుంది. కానీ ఇప్పటి పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు. శరీర దారుఢ్యం కానీ, మానవ శక్తి కానీ, బలం కానీ, మీ అందరి మేధస్సు కానీ ఇప్పుడు గుడ్డి గవ్వకి కూడా పనికిరాదు. కళ్ళు మూసుకుని ధ్యానంలోంచి బయటపడిన అఘోరి సుందరకన్యక ఆయన మాటల్ని విని చెప్పింది. ఆవిడ మాటల్ని విని అంతా చప్పబడిపోయారు. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.